డిఫెండింగ్ ఛాంపియన్గా 2026 ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్తో ఐపీఎల్ 2026లోకి ఎంట్రింగ్ ఇచ్చిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అదిరిపోయే ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 6 వికెట్ల తేడాతో ఓడించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అది కూడా ఒక అద్భుతమైన రికార్డుతో. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకి 201 పరుగులు చేసింది. అయితే ఈ టార్గెట్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ని ఫినిష్ చేయడం విశేషం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ చేసింది. అయితే వీరి బ్యాటింగ్ లైనప్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే గత 2 సీజన్లో అద్భుతంగా ఆడిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తొలి మ్యాచ్లో. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఒక యూస్లెస్ రెడ్డి లాగా మిగిలిపోయాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ జట్టు క్లిష్టమైన పరిస్థితిలో కెప్టెన్కి సహకరించి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు. కానీ దురదృష్టవశాత్తు అతను బౌండరీ లైన్ దగ్గర ఫిల్సాట్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో వెనుదిరగవలసి వచ్చింది. చివరిలో అనికేత్ శర్మ అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో కేవలం 18 బంతుల్లో 3 4లు 4 6లతో 43 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ చేసిన 80 పరుగులు సన్ రైజర్స్కి చాలా కీలకమైనవి. ఇవి సన్ రైజర్స్ గౌరవప్రదమైన 200 స్కోర్ చేసి కనీసం పోటీలో అయినా నిలబెట్టాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మొదటి ఓవర్లో నుంచే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ని బెల్ట్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నట్టే జరిగింది. మొదటి ఓవర్లోనే ఫిల్సాట్ అద్భుతమైన 4లతో ఇన్నింగ్స్ని ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత జయదేవ్ తన మొదటి బంతితో ఫిల్సాట్ వికెట్స్ తీసిన ఆ తర్వాత పడికెల్ రావడంతో జయదేవ్కి అద్భుతమైన 6తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఆర్సీబీ ఎక్కడా తగ్గలేదు. చివరి దాకా అదే ఊపు, అదే స్టైల్, అదే సంస్కారంతో అతి తక్కువ కేవలం 15 ఓవర్లోని మ్యాచ్ని ముగించేసింది. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 5 4లు 5 6లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇది చాలదా ఆర్సీబీ ఫ్యాన్స్కి? సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచ్ చేజింగ్ ఎలా సాగిందో చెప్పడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఈ సీజన్లో పెద్దగా వరి అవసరం లేదు. ఎందుకంటే వారు కనీసం 1-2-3 మ్యాచ్లు గెలిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే వారి బౌలింగ్ యూనిట్ అంత బలంగా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటి వరకు వారు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు అని చాలా కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ కామెంట్ చేయడానికి కూడా ఎవ్వరికీ అవకాశం లేదు. ఇప్పుడు ఈ టీంతో వాళ్ళు మరోసారి ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవసరం లేదు. అసలు ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.